రే నీ అబ్బాయి అమ్మాయిని కూర్చోమని పిలవనా? వెళ్ళి ఫెవికోల్ పూసాము, వచ్చి కూర్చోండమా అని బొట్టు పెట్టి చెప్పరా, వస్తారు. అలాగే. మరి కుంకుమ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఊరుకోరా, నేను చెప్తా కదా. రే మామా, అంటుకుంటుందంటావా? కూర్చుంటే తెలుస్తుంది యాదవా. వైష్ణవి లరా, మీ అక్కలతో టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పు. సరే అక్క, అక్క టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. అవును. పెట్టండి పెట్టండి. ఏంటి ముద్దా? నోర్మి, నేను పెట్టమంది టీవీ. ప్లగ్ ఎక్కడ ఉంది పెట్టడానికి? మరి పవన్ కళ్యాణ్ సినిమా? అర్రే భలే కోతలకు వస్తున్నారే. మమ్మల్ని చూడ్డానికి సినిమా వంకెందుకమ్మా? చూస్తానంటే పౌడర్ పూసుకొని మరీ వచ్చేవాళ్ళం. చింపాంజీని చూడటానికి జూకి వెళ్తాం గానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? పదండి వెళ్దాం. మమ్మల్ని ఇక్కడ కూర్చోమని ఎవరు బతిన్లాడట్లేదమ్మా, పొండే. ఏంటి మమ్మల్ని వెళ్ళాలనిపించట్లేదు కదూ? అదేం కాదు, కూర్చోవాలనిపించింది కూర్చున్నాం. మనలో మనకు సిగ్గెందుకు గానీ మీరు మాకు వినడానికి వచ్చారు కదా. ఏయ్ చెంప పగులుద్ది. ఫోన్ లో మాట్లాడినట్టు ఏంటది? ఎదురుగా నుంచున్నాగా, దా వచ్చి కొట్టు. తీసి బెంచి కతుక్కుపోయారేమోరా. కొండముచ్చులా చేసినంత చేసి నంగనాచులా డ్రామాలు ఆడుతున్నారు. అక్క అక్క, గాజులబ్బాయి వచ్చాడు. మేము వస్తాం, నువ్వు వెళ్ళు. గాజులంట వెళ్ళొచ్చుగా. ఎవరొస్తే నీకేంటి? అదేం కాదు, గాజుల కన్నా మేమే బాగున్నామని చూస్తున్నారుగా. ఏయ్ నోరు మూసుకో. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అర్ధాలే వేరులే, అర్ధాలే. నాకు బాత్రూమ్ అర్జెంటే. ఆహా కట్టిద్దాం. నీ బొంద బాత్రూమ్ ఇక్కడే అయ్యేట్టుంది. ఏంటి గుసగుసలాడుతున్నారు? మాలో ఎవరినెవరు సెలెక్ట్ చేసుకుందామనే? మీరు ఎవరిని డిసైడ్ చేసుకున్నా మేము అడ్జస్ట్ అయిపోతాం. రై ఇందాక కదా బెంచి కావాలను. అయ్యో మర్చిపోయాను, ఇక్కడ ఉంది, తీసుకెళ్ళు. బెంచ్ కోసమే వచ్చాను, బయట పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిరా. అలాంటిదేం లేదు కానీ మేము తీసుకొస్తాం, వెళ్ళు. అమ్మాయి గారు అంత మాట అనొద్దు, నేనుండగా మీరు పని చేయటమా? విసిగించుకో, వెళ్ళు. చిచి, పండుగలు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఈ పెద్దోళ్ళ ఇళ్లలో ఇంతే. మమ్మల్ని ఇంత తిట్టిస్తారా? ఇంతకింత పగ తీర్చుకుంటాం. ఏమే నేను ఆగలేకపోతున్నానే. పెళ్లి చేసుకో. అది కాదే, బాత్రూమ్కి వెళ్ళకపోతే. అయితే నేను 1 2 3 అంటాను, అందరం ఒకేసారి లేచిపోదాం. వెళ్ళదోనా? ఛీ నోర్మై, బయటికి. ఓ 1 2 3. ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే, లేకపోతే వీళ్ళు మనల్ని ఏడిపిస్తారా? ఇదిగో ఈ అంచులేని గ్లాసుల్లో కారం కలిపాను, గుర్తుంచుకోండి. ఏవే నీ డైలాగ్ గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా బుక్ అవుతారో. పదండి. సూపర్. నేను చెప్తానుగా. టీ తీసుకోండి. మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఓకే. మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా? అలాగైతే అందరం కలిసే తాగు. దాందే ఉంది, అలాగే తాగుదాం. అదేంటి కారం కలిపిన టీ ఇస్తుంది? వెయిట్ చేయి, నీకే అర్థమవుతుంది. తాగండి తాగండి, అస్సలు కారమే ఉండదు. ఎందుకన్నా మంచిది, తాగొద్దురా. అవునరా. డోంట్ వరీ మామా, వాళ్ళ గొద్దులో వాళ్ళనే పడేస్తా. ఫ్రెండ్స్, మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్. ఏంటా చేంజ్? ఎక్స్చేంజ్. మనం ఫ్రెండ్స్, మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి? తాగండి. నో కుదరదు. రై ఎలా కొట్టారా? సారీ. ఏంటి ఆపేశారు? కారంగా ఉందా? చాలా తీయగా ఉందా? ఇంకోటి ఇమ్మంటారా? ఏంటి మాట్లాడరు? రానంత తీయగా ఉందేమో నెట్టి. ఏమే వీడు నాకు బాగా నచ్చాడే. అంత నచ్చాడా? అవును, ఐ లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే. ఐ లవ్ యూ చెప్పరా? నాకు వీళ్ళందరూ నచ్చారే, ఎవరోకే చెప్పినా చేసేసుకుంటాను. అంకుల్స్, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఐ లవ్ యూ అని చెప్పండి. ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు? మగాళ్ళు కాదేమోనే. ఏంటప్పుడే లేచారు? కాసేపు కూర్చోండమ్మా.
ఏంట్రా ఎక్స్చేంజా నీ అబ్బోరే. ఇదిగో ఆడబిడ్డ నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి. చూడండి అదురుతుంది. అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు. పెద్దమ్మ ఇప్పుడే వచ్చేస్తాడా? ఆ? ఎవరన్నా కొట్టుకెళ్ళి కొనుక్కోండి. మొగుడు కోసం ఎందుకు అంత తొందర? అలాగే అంటారు. మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను. మందు కొట్టే మొగుడు వచ్చాడు. మందు కొట్టాడే గాని నిన్ను కొట్టాడు కదా. సరేలే వదినా, అదొక్కటే తక్కువ. అక్క నువ్వేమో పండకుండా తుడిచేసుంటావు, అందుకే నీకు ఆదరా బదరా మొగుడు దొరికాడు. అంతేనంటావా? నువ్వే కరెక్ట్ అమ్మాయి. దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది. ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు కదా. మరి మా అల్లుడంటే ఏమనుకున్నావు? ఇవి ఎక్కడ పెట్టమంటారు? నీకెందుకు బాబు ఈ శ్రమ? ఇదే మీ అబ్బాయి అయితే ఇలాగే అంటారా? బాగా చెప్పావయ్యా. పెళ్లిలో సాయం చేసిన వాళ్ళకి మంచి పెళ్ళాం దొరుకుతుంది. అంతేకాదు వదినా, ఆ పెళ్ళానికి కూడా పని తప్పుతుంది. అసలు ఈ బాబుకి మంచి పెళ్ళామే రావక్కర్లేదు. ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయే మంచి పెళ్ళం అవుతుంది. మన వైపు సంబంధం చూస్తే పోలే, అమ్మాయి సుఖపడుతుంది. అదే పనిలో ఉందాం. తప్పకుండా చేద్దాం. బాబీ నీకెలాంటి అమ్మాయి కావాలి? మీలాంటి మంచి మనసున్న అమ్మాయి అయితే చాలు. మాడిపోకుండా తీయమ్మాయి. అలాగే. పొగకి కళ్ళు మంటలు. పెద్దమ్మ ఏమ్మా? ఏం చేస్తున్నారు? పెళ్లికని లడ్డూ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, ఒకటి తిను. థ్యాంక్ యూ. ఇది మరీ పిచ్చిది, నోరు తెరిచి ఏది అడగలేదు, మనమే అర్థం చేసుకుని పెట్టాలి. సరే నేను నోరు తెరిచి అడుగుతున్నా. పెట్టమ్మా. ఇప్పుడే వస్తాను. బాబీ అంకుల్ కి నేను ఇచ్చాను నువ్వు. అలాగే అక్క. 8 9 10. ఇదిగోవే. మరి నీకు? నువ్వు తింటే నేను తిన్నట్టే. తింటే ఇద్దరం తినాలి, లేకపోతే నాకు వద్దు. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అక్క అంకుల్ కి స్వీట్ బాగుందంట, ఇంకోటి తెమ్మంటున్నారు. అలాగే. తొందరగా సర్దండి. పెద్దమ్మ అమ్మా ఇంకోటి ఇవ్వ. నీకు లేందా? ఇదిగో. ఆ? ఆ? బా, ఏంటమ్మా పొగ తగ్గించండి. ఈ మ్యారేజ్ ఇంకో 10 days తర్వాత ఉంటే బాగుండేదిరా. 10 days కాదురా, 10 years ఉన్నా నువ్వు మాట్లాడలేవు, ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు. అయినా ధైర్యం లేనివాడికి ప్రేమ అనవసరం రా. నువ్వు నోరు మీరా. ప్రేమించడానికి కావాల్సిన ధైర్యం కాదు, మనసు. మనసున్న ప్రతివాడికి భయం ఉంటుంది, అది గుర్తుంచుకో. రే బాబీ, ఓ చేయి పట్టుకోరా. ఎందుకురా? పట్టుకో, చెప్తాగా. సస్పెన్స్ వద్దు, ఎందుకు చెప్పు. ఈ 2 చేతుల్లో ఒక చేతిలో రాయి ఉందిరా. రాయి ఉన్న చేయి నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ లవ్ సక్సెస్. రేయ్, ఒక్కటే పట్టుకోవాలరా. నా ప్రేమలో లేదు అన్నదాన్ని నేను తట్టుకోలేనురా. పోనీ నువ్వు పట్టుకోరా, వీళ్ళ లవ్ ని డిసైడ్ చేద్దాం. ఇది రేయ్, బాబీ గారి లవ్ సక్సెస్ రా. నిజంగానా? దేవుడు చెప్తే నిజం రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా ఇది? వాడు ఆనందమే మనకు కావాలరా. రేపు వాడి లవ్ సక్సెస్ అవ్వని కాకపోని ఈ క్షణంలో చూడు, నీ లవ్ సక్సెస్ రా అన్న ఒక్క మాట అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ గా ఇంతకన్నా ఏం చేయగలంరా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ లవ్లీ ఈవినింగ్ సరదాగా ఓ ఫనీ గేమ్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లోని జంట ఇక్కడికి వచ్చి మ్యూజిక్ లేకుండా పాటకి డాన్స్ చేస్తారనమాట. అది ఏ సినిమాలోదో అవతల గ్రూప్ లో వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి ఒక పాయింట్. సో లెట్స్ బిగిన్ ది గేమ్. అంకుల్ మీరు ప్లీజ్. అంటే మీరు కూడా. ఇది రోజు రోజుకి లావ్ అవుతుంది. ఏవే నువ్వు కొంచెం లావు తగ్గచ్చు కదా, పెళ్ళవుతుంది. ఇలారా. ఏంటక్క? నువ్వు వెళ్ళి నేను పిలిచానని బాబీ అంకుల్ పిలువు, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. ఓకే. మరి నేను? టికెట్ ఉందా? ఉంది. వెనకాల ఎక్కు.
ఒకవేళ చెప్పలేదేమో. అమ్మా నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? కింద పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తయారు చేస్తున్నారు. నువ్వు కూడా తయారవు. అలాగే. పదా. అయ్యో